రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి జనరలీ మన ఇంపార్టెన్స్ కానీ మన వాల్యూ కానీ మనకి అప్పుడప్పుడు తెలియకుండా ఉంటుంది కదా. మనం మన గురించి చాలా తక్కువ అనుకుంటాం, కానీ ఇన్ రియాలిటీ వీఆర్ సంథింగ్ మచ్ మోర్. దీనికి సంబంధించి ఒక చక్కనైన పిట్ట కథ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అనగనగా ఒక ఊర్లో ఒక ఫార్మర్ ఉన్నారు. ఆయన దగ్గర చికెన్స్ పెంచే ఒక పెద్ద పౌల్ట్రీ ఉన్నదనమాట. అక్కడ చికెన్స్ ని పెంచుతాడు, వాక్కి తీసుకెళ్తాడు. ఒకరోజు నడుస్తూ వస్తూ ఉంటే ఆ పౌల్ట్రీ పక్కన ఒక ఎగ్ కనబడుతుంది. అయ్యయ్యో, చికెన్ ఎగ్ ఇక్కడి వరకు వచ్చింది ఏంటి అని చెప్పి దాన్ని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి చికెన్స్ దగ్గర పెట్టి అది పొదిగే వరకు వెయిట్ చేశాడనమాట. తీరా చూస్తే ఆయనకి దొరికింది చికెన్ ఎగ్ కాదు, ఇట్ ఇస్ అ బేబీ పీకాక్. సో ఆ పీకాక్ ని కూడా ఏం తేడా లేకుండా చికెన్స్ లానే పెంచారనమాట. సో చికెన్ పిల్లల్లానే పెంచిన తర్వాత ఆ పీకాక్ కొంచెం ఎదిగింది. ఆ చికెన్స్ తో పాటు పీకాక్ కూడా వాటి ఫుడ్ ని తింటూ, అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వాటితోనే ఆడుకుంటూ అది డిఫరెంట్ అన్న రియలైజ్ అస్సలు అవ్వలేదు ఆ పీకాక్. ఒకరోజు చాలా ఎక్కువ వర్షం పడింది. వర్షం పడిన వెంటనే తన బార్న్లోకి వెళ్ళిపోయింది. చికెన్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయో అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే ఏమైంది, ఆ చికెన్ ఏమొచ్చి బజ్జుంటే ఈ పీకాక్ ఏమొచ్చి ఏంటో నేను కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నాను అని అనుకున్నదంట. సరే వర్షం ఆగింది కదా అని చెప్పి మట్టిగా బురదగా ఉన్న మీద నుంచి దాటుకుని నీళ్లు తాగడానికి వెళ్ళింది ఆ పీకాక్. సో వాటర్ తాగుతున్నప్పుడు ఫస్ట్ టైం తన రిఫ్లెక్షన్ ని వాటర్లో చూసుకున్నది. అప్పుడు సడన్ గా పీకాక్ రియలైజ్ అయ్యింది, అది పక్కనున్న చికెన్స్, హెన్స్ కాకుండా ఇది చాలా డిఫరెంట్ గా ఉన్నది అని, చాలా అందంగా ఉన్నది అని రియలైజ్ అయ్యింది. మెల్లిగా దాని ఫెదర్స్ ని ఓపెన్ చేసి ఒక ఫ్యాన్ లాగా స్ప్రెడ్ చేసేసరికి ఇంత అందంగా ఉన్నావు అని చెప్పి చికెన్స్ వచ్చి ఆ పీకాక్ కి చెప్పాయంట. ఆ హ్యాపీ మూడ్ లో పీకాక్ డాన్స్ వేయడం స్టార్ట్ చేసింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, జనరలీ ఒక సర్టెన్ మూమెంట్ వచ్చినంత వరకు మనలో ఉన్న బెస్ట్ అనేది బయటికి రాదు. కరెక్ట్ టైంలో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్స్ అనేది బయటకు వస్తుంది. సో అప్పటి వరకు కొంచెం పేషెంట్గా ఉండాలి. అలానే ఎవ్రీబడి హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్ ఇన్ దెమ్ సెల్స్. అది రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కొన్ని సిచ్యువేషన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నెవర్ థింక్ లిటిల్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నెవర్ ఎవర్. ఓకేనా? ఇలాంటి చక్కనైన పిట్ట కథలు వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.